హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి. మీ గురించి, ఈ థర్డ్ పార్టీ వారి గురించి. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అండ్ థర్డ్ పార్టీ వారు కూడా వారి లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అంటే మీరు ఈ థర్డ్ పార్టీ వారికి అసలు కంపేర్ లైఫ్ అండి. ఎవరి లైఫ్లో ఎవరు ఎంత పాజిటివ్గా ఉండబోతున్నారు, చేసిన కర్మ బట్టి ఎవరి లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోబోతున్నారు, దీనికి సంబంధించి డైస్ రీడింగ్ అయితే చేద్దాం. ఇవి 12 రాసులు ఉంటాయి, 12 నెంబర్స్ సంబంధించండి. ఇది ఇక్కడ నేను షఫల్స్ చేసి 12 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. మీకు సంబంధించి 12 ఎనర్జీస్ కార్డ్స్ ఉంచుతాను, వీరికి సంబంధించి 12 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. 5 టైమ్స్ అయితే డైస్ అయితే తీయడం అయితే జరుగుతుందండి. అంటే ఇక్కడ మీ సిచ్యువేషన్స్ బట్టి అసలు జరగబోయేదానికి రీడింగ్ అయితే ఇస్తాను. ఇవి మీ కార్డ్స్, ఇవి షఫల్స్ చేసి 12 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. ఈ 12లో 5 టైమ్స్ అయితే ఎనర్జీస్ అయితే తీస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి మీరిచ్చే సమాధానాలు. జడ్జిమెంట్ కార్డ్ వచ్చిందండి. ఇప్పుడు మీరు చేసేదానికి ప్రతిదానికి మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి. ఇక్కడ ఎక్కడికో పడిపోయింది. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్. చూసారా బాటమ్ ఆఫ్ డెక్ ఎలా వచ్చిందో. 1, ఇది 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 5 టైమ్స్ అయితే తీస్తానండి. టూ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ పెంటికల్స్. ఈ ఎనర్జీస్ అయితే ఉన్నాయి కదా మీ విషయంలో. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ బట్టి మీరు ఇచ్చే సమాధానం, చూసే వ్యూవర్స్ విషయంలో అసలు జరగబోయేదానికి మీరు ఇచ్చే సమాధానాలు. ఫస్ట్ ఏంటంటే ఇవి జరుగుతున్న సంఘటనలు అండి, ఇవి జరగబోయే సంఘటనలు. ఓకే, ఇవి ఈ డైస్ ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ బట్టి మీకు సమాధానాలు అయితే వస్తాయి. యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానాలు. 2 వచ్చింది. 7 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ ప్యాంట్స్. నాకు గుర్తుండడానికి సెకండ్ టైం 12. 2 ఆఫ్ సార్ట్స్, జస్టిస్ వచ్చింది. ఇదిగోండి 12. అండ్ థర్డ్ టైం 5. 1, 2, 3, 4, 5. 3 ఆఫ్ ఫ్యాన్స్, ద వరల్డ్. నెక్స్ట్ 4. 1, 2, 3, 4. ఫైనల్గా 7. 1, 2, 3, 4, 5, 6, 7. ఇదండి. ఇప్పుడు మీ సిచ్యువేషన్స్ అయితే ఇలా ఉండబోతున్నాయి. మొదటిగా ఈ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. ఫస్ట్ ఇది 2, నెక్స్ట్ 3,
నెక్స్ట్ 4, ఇది 5. చూసారా, ఈ ఎనర్జీస్ రాలేదు, ఈ అవసరం లేదండి. ఇప్పుడు మీ ఎనర్జీస్ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూస్తే 2 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ పెంటికల్స్ ఉంది. ఒక మ్యారేజ్ కనిపిస్తుందండి. లవర్స్ పరంగా తీసుకుంటే మ్యారేజ్ కనిపిస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే రీయూనియన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో మీరే లైఫ్లో సక్సెస్ అన్నది చూడడం అయితే జరుగుతుంది. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మీరు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి ఈరోజు ఎనర్జీస్లో అయితే మీకు సమాధానాలు అయితే వచ్చేసాయండి. ఫస్ట్ ఏంటంటే 7 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటంటే మీ లైఫ్లో ప్రజెంట్ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ప్రపోజల్ వస్తున్నాయి. మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, సంథింగ్ ఏదో అడ్వాంటేజ్ తీసుకునే, మీరు ప్రతిదీ మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించాలి, వీటి గురించి వదిలేయాలని మీకు సలహాలు ఇచ్చే సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారు. అంటే మీ లైఫ్లో మీరు కోరుకున్న వారిని వదిలేసి వేరే వారితోటి లైఫ్ తీసుకోవాలని చాలామంది సలహాలు అయితే ఇస్తున్నారు. మీకు చాలా అవకాశాలు అయితే వస్తున్నాయండి. కానీ మీరేమనుకుంటున్నారంటే ఒక పర్సన్ వల్ల మీరు అంటే ఆ పర్సన్కి మీరు స్టిక్ అయిపోవడం వల్ల వారు మీ లైఫ్లో ఉన్న పర్సన్ మీ నుండి కొన్ని అవకాశాలు చూసుకుని వెళ్ళిపోయారా, కానీ మీకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని వారిలాగా మీరు చేయలేకపోతున్నారు. అంటే మీకు ఒక పశ్చాత్తాపం ఉంది. వారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తే మీ లైఫ్లో ఈ వచ్చిన అవకాశం మీరు తీసుకుంటే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాలేరు, మళ్ళీ మీ లైఫ్లో ఉండలేరు అన్న ఆలోచన అయితే మీలో కనిపిస్తుంది. అంటే మీరేంటి అంటే మీ పర్సన్ విషయంలో మీరు ఏదైనా తప్పు చేస్తున్నారేమో, అంటే పర్సన్ మీకు దూరం అయ్యారు థర్డ్ పార్టీ వారి వల్ల, వారి లైఫ్లో వారు సంతోషంగా ఉన్నారని మీరు ప్రజెంట్ బాధపడుతున్నారు. కానీ ఇక్కడ మీ లైఫ్లో మీ సంతోషం కూడా ఉండాలని మీకు కొన్ని అవకాశాలు అయితే వస్తున్నాయి. ఆ అవకాశాలు కూడా మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ విషయంలో మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. పర్సన్ మీకు దూరం అయ్యారే, కానీ మళ్ళీ వారు తిరిగి వస్తే వారికి అంటే వారిని మీరే మోసం చేసినట్టు, మీరే అవకాశవాదులైనట్టు అలా మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. కానీ ప్రతిదీ మిమ్మల్ని కోరొచ్చేది మీరు సక్సెస్ అన్నది చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. చూసారు కదా, 2 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీస్. మీరు ఒక నిర్ణయం తీసుకునే టైం అయితే వచ్చింది. ఈ ఎలా ఉందంటే మీ లైఫ్కి మీరు జస్టిస్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఏదైనా సరే ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లో నుండి దూరం అయిపోవచ్చు, మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉన్నా సరే ఇక్కడ మీరు ఒక నిర్ణయం తీసుకునే టైం అయితే వచ్చింది. ఒక మ్యారేజ్ పరంగా కానీ అండ్ ఒక డివోర్స్ పరంగా సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే మీ జీవితం మీ నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం బట్టి మీ జీవితం అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ అయితే ఉంది కదా, ఈ లైఫ్ను వదులుకోవాలా లేదంటే వెయిట్ చేయాలా, అసలు మీకేమీ అర్థం కాని పరిస్థితి. మీకైతే జస్టిస్ అయితే దొరుకుతుందంటండి. ఆ జస్టిస్ అన్నది మీరు కోరుకున్న వారితో అయితే జీవితం అయితే ఉంటుంది. ఇక్కడ థర్డ్ పార్టీ వారి వల్లే కదా మీరు మీ పర్సన్కి దూరం అవ్వడం, అండ్ మీ పర్సన్ థర్డ్ పార్టీ వారితో ఉండటం వల్లే కదా మీ లైఫ్లో వచ్చిన వారిని యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ చేసుకోవడం కానీ, లేదంటే ఈ థర్డ్ పార్టీ వారి వల్ల డివోర్స్ ఇచ్చే సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మీ లైఫ్లో జరగబోయేదానికైతే మీకైతే జస్టిస్ అయితే ఉంటుంది. అండ్ ప్రజెంట్ 3 ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్లో నుండి దూరం అయ్యారే, కానీ ఇంకా వారికి ఇంపార్టెన్స్ ఇస్తూ వారి కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నారండి. మీరు లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. జీవితం చాలా ఉంది, కానీ ఈ జీవితం మీ పర్సన్ తోటి ఉండాలని మీరు చాలా వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ తోటి మీరు బంధం ముగించుకోవాలనే ఆలోచన అయితే కనిపించట్లేదు. వారు ఎంత దూరం అయిపోతున్నా మీరు వారికి ఎంత దగ్గర అవుతున్నారు. మీరు జీవితంలో మీరు ఒక్క స్టెప్ తీసుకుంటే
లైఫ్ని అయితే చూస్తారు. కానీ లైఫ్ని చూడాలనుకునేది మీ పర్సన్ తోటి. మీకు జరిగిపోయే సిచ్యువేషన్ ఏంటంటే ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ లైఫ్లో చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఆ మార్పులు ఏంటి అంటే మీకు దూరమైన వారు దగ్గరయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మీ లైఫ్లో ఏ థర్డ్ పార్టీ వారు ఉన్నారో ఆ థర్డ్ పార్టీ వారు ఉన్నవారు ఎవరైనా సరే, అంటే మీ పర్సన్కి మీ మధ్యన ఉన్న థర్డ్ పార్టీ వారి సిచ్యువేషన్ అనేది సమయం సందర్భాన్ని బట్టి ముగిసిపోతుందండి. దీన్ని బట్టే మీకు రీయూనియన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారండి. ఆ మేనిఫెస్ట్ చేసే ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే కొంతమంది ఎలా మేనిఫెస్ట్ చేస్తున్నారంటే పర్సన్ చచ్చిపోవాలని, పర్సన్ జీవితం నాశనం అయిపోవాలని ఇలా మీరైతే కోరుకుంటున్నారు. మరి ఇది ఏ విధంగా ఎవరు కోరుకుంటున్నారు కానీ అది జరిగే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తుంది. అందరినీ అనట్లేదండి, ఇక్కడ కొంతమంది అయితే చాలా కోపంతో ఉన్నారు. అంటే థర్డ్ పార్టీ వారి విషయంలో మీకు అంత కోపం ఉండడం వల్ల మనసులో మేనిఫెస్ట్ చేసేది ఏంటంటే మరి మీ పర్సన్ని ఇలా నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారో థర్డ్ పార్టీ వారు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారో తెలియదు. కానీ ఎనర్జీస్ మట్టికి మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అదే జరగబోతుంది. అంటే ఇక్కడ మీ నోటితో ఏ మాట అయితే అంటున్నారో, మీ మనసులో ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అదే జరగబోతుంది. అంటే ఇక్కడ మీ మనసుకు బాధ కలిగి ఆ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టడం వల్లే కదా మీరు ఇలాంటి మాటలు మాట్లాడవలసి వస్తుంది. సో ఇక్కడ మీరు ఏదైతే అనుకుంటున్నారో అలాంటి సిచ్యువేషన్ అయితే చూడబోతున్నారు. నెక్స్ట్ 4 ఆఫ్ ఫ్యాన్స్ అయితే వచ్చింది కదా. మీరేంటి జీవితం చాలా ఊహించుకున్నారండి. జీవితం ఒక అందమైన జీవితంగా ఉండాలి, నచ్చిన వారు అంటే ఒక పెళ్ళి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మీరు లవర్స్ అయితే మీ లైఫ్లో పెళ్ళి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. జీవితం మొదలు పెట్టాలి, ఆ జీవితం అన్నది కోరుకున్న వారితోటే ఉండాలి అన్న ఆలోచన అయితే మీకు కనిపిస్తుంది కదా. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగిసిపోతేనే జీవితం కొత్తగా ఉంటుందని మీరైతే అనుకుంటున్నారు. ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ మీ లైఫ్లో చాలా సలహాలు అయితే ఇస్తున్నారు కదా. పర్సన్ నీకు నమ్మకం పెట్టుకోవద్దు, వారు రారు, వారు వేరే వారి లైఫ్లో ఉన్నారు, ఇక్కడ మీ లైఫ్లోకి రారు, చాలామంది రారు అని చెప్తున్నారు. కానీ మీ ఆలోచన అయితే ఇంకా రారు, వారిని వదిలేసి మీ జీవితం చూసుకోవాలి, ఇంకా మీ లైఫ్లోని ఈ పడ్డ కష్టాలన్నీ చాలు అన్న ఆలోచన అయితే కనిపించట్లేదు. కానీ మీరు ఒక పర్సన్కి స్టిక్ అయిపోవడం వల్ల వారి గురించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. మీకు ఎన్ని అవకాశాలు వస్తున్నాయో అన్ని అవకాశాలు రిజెక్ట్ చేయటం, పర్సన్ కోసం ప్రయత్నాలు చేయటం. ఇక్కడ మీ విషయంలో మీరు మంచి చేస్తున్నారో చెడ్డ చేస్తున్నారో మీకేం అర్థం కావట్లేదు. మీరు చేసే పని మాత్రం మీకు న్యాయం కావాలనే మీరు పోరాడుతున్నారు. ఆ న్యాయం అయితే మీకు దక్కుతుంది. అండ్ మీరు జీవితంలో చాలా వదులుకున్నారండి. వదులుకోవడం అంటే మిమ్మల్ని వదిలేసిన జీవితం కనిపిస్తుంది కానీ మీరు కోరుకున్న జీవితం మళ్ళీ మీ లైఫ్లోకి వస్తుందని ఒక హోప్తో మీరైతే ఎదురు చూస్తున్నారు. మీరైతే ఒకటే అనుకుంటున్నారు, మీకు దూరమైంది మీకు దక్కాలి అంటే ఇక్కడ ఒకరి నాశనం అయితే మీరు కోరుకుంటున్నారు. ఎవరి నాశనం అయితే అవ్వాలి అనుకుంటున్నారో ఆ నాశనం అయితే మీరు చూడబోతున్నారు ఇక్కడ. అండ్ మీరు ఈ కోరుకున్న విధంగా అది మీకు మంచి చేస్తుంది కాబట్టి, ఆ పర్సన్ మంచివారు కాదు కాబట్టి వీరు మీ లైఫ్లో నుండి దూరం అయితేనే ఇక్కడ మీరు ఒక అందమైన జీవితం అయితే చూస్తారని మీకు ఒక హోప్ అయితే ఉంది. ఆ హోపే నిజమైతే అవుతుందండి. జీవితం అయితే చూస్తారు, కొత్తగా అయితే లైఫ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మనం బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తున్నాం కదా. ఇదిగోండి ఎనర్జీస్, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్. మీ పర్సన్తో అయితే జీవితం అయితే ఉంది. చూడండి లైఫ్లో ఏదైతే చెడ్డ అన్నది మీరు దూరం చేయాలనుకుంటున్నారు, మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారండి. ఎవరో పవర్ఫుల్ రెమెడీ అయితే పాటిస్తున్నారు. దాన్ని బట్టి ఇక్కడ మీరు అనుకున్నది మీకు జరగబోతుంది. మీ విషయంలో చాలా అంటే చాలా పాజిటివ్గా అయితే వచ్చాయి. ఈరోజు మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. మీరు కోరుకున్న వారితో అయితే జీవితం అయితే ఉంటుంది. మరి ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో కూడా ఎనర్జీస్ అయితే చూద్దాం. పక్క నుంచి వేస్తానండి మళ్ళీ మీకు సంబంధించి వీరు ఎలాంటి వారో
చూడాలి. ఇవి థర్డ్ పార్టీ వారికి సంబంధించిన ఎనర్జీస్ అన్నమాట. ఇవి షఫల్స్ చేసి ఇలాగే 12 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. షఫల్స్ చేసి స్ప్రెడ్ చేస్తాను. కార్డ్ వచ్చింది. జడ్జిమెంట్ ఒకటి, 6 ఆఫ్ సార్డ్స్, 9 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ పెంటికల్స్, స్ట్రెంగ్త్. ద టవర్ కార్డ్ వచ్చింది. నైట్ ఆఫ్ కప్స్, ద హై ప్రీస్టెస్, క్వీన్ ఆఫ్ కప్స్, ద మూన్, డెవిల్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇది సిచ్యువేషన్ మీ లైఫ్లో. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో థర్డ్ పార్టీ వారి విషయంలో మీరు ఇచ్చే సమాధానాలు, థర్డ్ పార్టీ పర్సన్ యొక్క ఎనర్జీస్కి మీరు ఇచ్చే సమాధానాలు. 9 వచ్చిందండి. 8, 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇది నెక్స్ట్ 5, 1, 2, 3, 4, 5. నెక్స్ట్ 12. నెక్స్ట్ 6. ఇది నెక్స్ట్ 12. అంతేనండి. క్లారిఫికేషన్ ప్లీజ్. సెవెన్ వచ్చింది, మీకు కనిపించట్లేదు. 9 ఇదే వచ్చింది. ఇవే వచ్చినాయి కార్డ్స్ ఈ పర్సన్ విషయంలో. లేదండి, వీరి విషయంలోని థర్డ్ పార్టీ వారి విషయంలో ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది. మీకు వీరికి సంబంధించిన ఎనర్జీస్ చూసారా, చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. వీరికి థర్డ్ పార్టీ వారు అన్నవారు అంత మంచివారు కాదు, లేని అలవాట్లన్నీ ఉన్నాయండి. పైకి మంచివారుగా ఉంటారు, ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు, కానీ వీరు ఎంత ఖర్చు పెట్టిస్తారో అంత అడిక్షన్స్ పర్సన్స్ అండి. వీరికి ఎడిక్ట్ అయితే మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఇది సిచ్యువేషన్. టవర్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే, ఇక్కడ మీకు మంచి జరుగుతుంది అంటే వీరికి అయితే నెగిటివ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి.
చూసారు కదా, ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేయాలి అనుకుంటారు. వీరికి ఎడిక్ట్ అయితే మాత్రం వీరికి చాలా సమస్యలు అయితే తీసుకొచ్చే గుణం అయితే కనిపిస్తుంది. మీకు అయితే మీరేమంటున్నారు? పర్సనల్ లైఫ్లో చాలా ఎన్ని ప్రపోజల్ వచ్చినా రిజెక్ట్ చేసే మనసు అయితే వీరేంటంటే వీరికి మనసుకి జీవితానికి వారికి నచ్చినట్టే ఉండాలనుకుంటారు. వీరికి ప్రతిదీ వ్యామోహంగా ఉంటుందండి. వ్యసనాలు ఉంటాయి, డబ్బు పిచ్చుంది, మద పిచ్చుంది. ఒకరితోటి అయితే లైఫ్ లీడ్ చేయరు వీరైతే. వీరి లైఫ్లో చాలామంది అయితే ఉన్నారు, కౌంట్లెస్ అయితే అనుకోవచ్చు. డబ్బు ఎక్కడుంటే అక్కడే ఉంటారు. వీరు చాలా డేంజరస్ పర్సన్. ఏ విధంగా ఉంటారు అంటే ఎంత మంచిగా మాట్లాడతారో, ఎంత ప్రేమ చూపిస్తారో. వీరితో కొంచెం డిఫరెన్సెస్ వస్తే మాత్రం కోర్టులో కేసులు సంబంధించిన సిచ్యువేషన్స్ తీసుకొస్తారు. డబ్బు విషయంలో చాలా ఇబ్బంది అయితే పెడతారండి. వీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఎక్కువ క్లోజ్గా మూవ్ అవ్వటం. అంటే ప్రతి ఎదుటి వాళ్ళు ఎంతటి వారైనా సరే వారిని కంట్రోల్ చేసే గుణం అయితే ఉంటుంది. వీరేంటంటే ఒకరితో అయితే మాట్లాడరండి. వీరికి చాలామందితోటి మాట్లాడే సర్కిల్ అయితే కనిపిస్తుంది. వీరి బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా బయటకు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కానీ ఈ థర్డ్ పార్టీ వారు ఎంతవరకు ఉంటారంటే వీరు ఒక చోట ఒకరితోటే లైఫ్ తీసుకోరు. వీరి లైఫ్లో ఎవరితో నచ్చితేనే వారితోటే లైఫ్. అంటే డబ్బు ఎక్కడుంటేనే అక్కడే ఉండే గుణం అయితే కనిపిస్తుంది. వీరి వల్ల జీవితం నష్టపోతారు, కానీ లైఫ్లో ఒక మంచి లైఫ్ చూడాలి అనుకోవటం అది ఊహ లాంటిదేనండి. చూసారు కదా, వీరి వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు, కష్టపడాల్సి వస్తుంది. వీరితో చాలా ఈజీగా ఎంత ఈజీగా కనెక్ట్ అవుతారో మీ పర్సన్ ఈజీగా కనెక్ట్ అవుతారు, కానీ వీరి నుండి బయటపడాలని చాలా కష్టపడతారు. వీరు ఎక్కువ ట్రావెల్ చేస్తారు. వీరి లైఫ్లో చాలా పర్సన్స్ అయితే కనిపిస్తారు. రూట్గా కూడా మాట్లాడతారండి. థర్డ్ పార్టీ వారు వచ్చేసి వీరు చేసేది తప్పు అంటే ఒప్పుకోరు, రూట్గా మాట్లాడే అవకాశం ఉంది. వీరు ఏంటంటే అంత ఈజీగా అయితే వదలరు, వెయిటింగ్ ఎనర్జీలా ఉంటుంది. అంటే వదిలేస్తామంటారు కానీ వదలరు, ఏడిపించే గుణం అయితే కనిపిస్తుంది. వీరి నుండి రిలీజ్ అవ్వాలంటే చాలా అంటే చాలా కష్టం. వీరికి ఎక్కువ డబ్బుకి ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. ప్రతిదీ మనీ మైండెడ్ పర్సన్ అనమాట. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పార్టీ వారు అంత మంచివారైతే కాదు, పాజిటివ్ ఉంటారు, నెగిటివ్ ఉంటారు. కానీ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఉన్నవారైతే అంత మంచివారైతే కాదండి. డెవిల్ ఎనర్జీస్ ఉంది అంటే మల్టిపుల్ రిలేషన్స్ అయితే ఉన్నాయి. అంటే వీరు ఎక్కువ ఒక వ్యామోహం టైప్ అనమాట. ఎదుటివారితోటి మాట్లాడారు అంటే వారితోటి రిలేషన్ పెట్టుకునే పద్ధతి అయితే వీరికి ఉంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే వీరి లైఫ్లో ఎవరు ఎక్కువ రోజులైతే ఉండలేరు. మాటకొక అంటే మాటను బట్టి మార్చేస్తారు, జీవితాలు మార్చేస్తారు. ఇప్పుడు మీ పర్సన్ వీరికి ఎంత ఎడిక్ట్ అయ్యారో వీరు మీ పర్సన్ని వదిలేద్దాం అనుకుంటారు, కానీ వదిలించుకుంటారండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ వదులుకోలేరు, మీ పర్సన్ వదిలించుకుంటారు. కానీ మీ పర్సన్ వీరిని వదిలించుకోవాలనుకున్నా వీరు వదలరు. ఒక డబ్బు విషయంలోని వదిలే టైప్ అయితే కనిపిస్తున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే వీరితో స్నేహం ఒక కర్మ లాంటిదండి. స్నేహమైనా సరే, రిలేషన్ అయినా సరే ఒక కర్మకు సంబంధించి వీరితో పెట్టుకుంటే కర్మ అనుభవించినట్టే వీరితో లైఫ్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ లాంగ్ టర్మ్ ప్లాన్లు అయితే చేస్తారు. ఈ థర్డ్ పార్టీ వారు ఉన్నవారు లైఫ్ లాంగ్ ఉండరండి, మధ్యలో వదిలేసి వెళ్ళే రకాలు. అంటే జీవితం ఇస్తాం అంటారు, జీవితాంతం ఉంటారు అంటారు, కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే మైండ్ సెట్ అయితే కనిపిస్తుంది. వీరు అందరిలోని ఒక గుర్తింపు గౌరవంతో ఉంటారు, కానీ వీరి బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మాత్రం అసలు పరువు కూడా ఉండదు. వీరి గురించి తెలుసుకోవాలంటే చాలా విషయాలు అయితే బయటకు వస్తాయండి. ఎంత అట్రాక్ట్ చేస్తారో జనాల్ని అంత మోసం చేస్తారు. ప్రతిదానికి గొడవ పెట్టుకుని అంటే వీరే నెగ్గాలని అనుకుంటారు. వీరు చేసిన తప్పు వీరు ఒప్పుకోరండి.
తప్పులు కూడా ఎత్తి చూపించే ధైర్యం ఎవరికి ఉండదు, అంత రూడ్గా ప్రవర్తిస్తారు. వీరి మాటే ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంది, ఎందుకంటే వీరికి సొసైటీలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. వీరు తప్పు చేశారు అంటే అవతల వారు వీరిని సపోర్ట్ చేసే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. పేజ్ ఆఫ్ కప్స్ ఏంటంటే వీళ్ళు చూడ్డానికి ఇమ్మెచ్యూర్ మైండ్గా, ఒక ఫ్రెండ్లీ నేచర్గా, వీరంతటి వీరే ప్రపోజ్ చేస్తారు, వీరంతటి వీరే బాధపడతారు, వీరంతటి వీరే ఇలా ఏంటంటే అంటే ఒక మంచి చెడ్డ లేకుండా ప్రవర్తించడం అండి. అలాంటి ప్రవర్తన అయితే వీరికి కనిపిస్తుంది. ద వరల్డ్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో వీరు ఉంటారా అంటే నో, రిలేషన్ అనేది క్లోజ్ చేసేసుకుంటారు. ఇది సిచ్యువేషన్. మీ పర్సన్ వీరి వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాలి. ఎప్పుడైతే మీ పర్సన్ వీరికి డిస్కనెక్ట్ అవుతుందో మళ్ళీ మీతో కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారికి మీకు డిఫరెన్స్ చూసారు కదా, అసలు మీకు వీరికి ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయో. ద డెవిల్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఒక లస్ట్ ఎనర్జీ అండి. వీరి లైఫ్లో మీ పర్సన్ కాక చాలామంది అయితే ఉన్నారు. వీరు ఒకరికి తెలియకుండా ఒకరితో మాట్లాడడం, డబ్బుల విషయంలోని వీరికి ఒక ప్లాన్ కనిపిస్తుందండి. వీరి లైఫ్లో వీరికి సంబంధించిన మైండ్ సెట్ వీళ్ళ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్. మీకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్ చూడండి. ఇది ఫైనల్గా ఇది వచ్చింది. మీరు లైఫ్ని స్టార్ట్ చేయాలి కొత్తగా అనుకుంటున్నారు. ఆ కొత్తగా స్టార్ట్ చేసేది మీ పర్సన్ తోటే. ఇప్పుడు మీ పర్సన్ వీరి వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. వీరిని మీరైతే పెద్ద లెక్కలో తీసుకోక్కర్లేదండి. పర్సన్ వీరితో హ్యాపీగా ఉన్నారంటే అది కొంతకాలమే, ఇంకా టైం కూడా ఇప్పుడు దగ్గర పడుతున్నట్టుంది మీ పర్సన్కి. ఈ థర్డ్ పార్టీ వారికి, ఈ థర్డ్ పార్టీ వారు వదిలించుకోవాలి అనుకుంటున్నారు, కానీ అంత ఈజీగా అయితే వదలరండి. మీ పర్సన్ని ఇబ్బంది పెట్టే వదులుతారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారికి మీరు కంపేర్ చేసుకుంటే మీ పర్సన్ మీ విషయంలో మీరు చాలా జెన్యున్గా ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు, జీవితం కావాలని కోరుకుంటున్నారు. కానీ మీ పర్సన్ జీవితం నాశనం చేయాలంటే అనుకోవట్లేదు. మీరు మీ లైఫ్లో ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, అవన్నీ కాదనే కదా మీ పర్సన్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఖరికి మీ పర్సన్ తోటి జీవితం ఉండేలాగా మీరు సాధించుకునే స్టేట్ అయితే మీకు కనిపిస్తుంది. కానీ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో చూస్తే మీ పర్సన్ మీ విషయంలో చాలా అంటే చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటారు. ఈ సమస్యలు ఒక డబ్బు విషయం కనిపిస్తుంది, కోర్టు కేసులు కనిపిస్తున్నాయి. వీరైతే అంత మంచివారు కాదండి. వారు మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే మీకు ఏదైనా చెప్పలేవండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు పర్సన్ హ్యాపీగా ఉన్నారు, వారు మంచి వాళ్ళు అంటే, మంచి అన్నది చెప్పుకుంటే ఎంతో మంచి ఉంటుంది, ఎంతో చెడ్డ ఉంటుంది, కానీ చేసిన పనులు ఎప్పుడు బయటికి ఎప్పుడైనా వస్తాయండి. మీ పర్సన్ ఇప్పుడు కళ్ళు మూసిపోయి ఆ పర్సన్ ఎలాంటి వారో ఏంటో తెలుసుకోలేక సంతోషంగా ఉంటున్నారు, కానీ తర్వాత ఆ పర్సన్ ఇబ్బంది పెడితే కానీ మీ విలువ అయితే తెలుసుకోలేరు. ఎప్పుడు కూడా మీరు మీలానే ఉండాలండి. వారు ఏదో బాధ పెట్టారు కదా, మీరు కూడా వారిలాగా ప్రవర్తించాలి అన్న ఆలోచన మీకు లేదు. ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి మీ ప్రవర్తన అలా లేదు. మీ పర్సన్ చాలా వరస్ట్ సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటారు, మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే. ఇప్పుడు మేల్కి ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా ఏదో ఒక రోజు మారే అవకాశం అయితే ఉంటుందండి. కానీ ఫీమేల్కి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అది ఎవరి తరం కాదు, మార్చే తరం అయితే కాదు. మేల్కి ఫీమేల్కి అంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఈ పర్సన్ వల్ల మీ పర్సన్ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. డబ్బు పరంగా లాస్ పోతారు, కోర్టు కేసుల వరకు వెళ్తాయి. ఇంకా ఈ ఎనర్జీస్ చూస్తే మీకు చెప్పవసరం లేదు, మీరు కంట్రోల్ చేస్తారండి. మీ పర్సన్ ఏదో విధంగా వదిలించుకోవాలని చూస్తున్నారు, చాలా ప్లాన్డ్గా ఉంటున్నారు. ఆ ప్లాన్డ్గా ఏ విధంగా ఉన్నారు అంటే మీ పర్సన్ వదిలేసుకోవాలనుకున్న వీరు వదలరు, వదిలించుకోవాలంటే ఒక డబ్బు పరంగా వదిలించుకోవాలని చూస్తారు. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. చాలామంది బాధపడుతున్నారు కదా థర్డ్ పార్టీ వారి విషయంలో.
థర్డ్ పార్టీ వారు అన్నవారు నికరం కాదండి. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఉన్న వాళ్ళు, వారు వైఫ్ అన్నా కావచ్చు, హస్బెండ్ అయినా కావచ్చు, అంటే వారు చెడ్డవారు అయితేనే మీ పర్సన్కి తెలిసి వచ్చేది. ఆ జీవితాలు ఎప్పుడు నిలబడవు. ఏదైనా సరే ఈ రీడింగ్ అన్నది లవర్స్ చూడొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు. లవర్స్ పరంగా తీసుకుంటే మీ పర్సన్ ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వారి లైఫ్లో ఉన్నవారైతే అంత మంచివారైతే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నారో వారైతే మీ పర్సన్తో లైఫ్ లాంగ్ అయితే ఉండండి. వీరి వల్ల చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.